ఇంకొక డిమాండ్ చాలా క్లియర్గా మేము పెడుతున్నాం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నేను అనుకుంటున్నా ఆయన జర డోస్ ఎక్కువైతున్నట్టు అనిపిస్తున్నది. మంది ఎక్కువైతుందా ఏమవుతున్నదో ఆ మంది ఎక్కువైన దాంట్లో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొన్న పున్న కైలాష్ డిసిసి అధ్యక్షుడైతే ఓర్వలేకపోయిండు, డైజెస్ట్ కాక ఇది చేసిండు. చెరకు సుధాకర్ని ఇబ్బంది పెట్టి ఆయన పార్టీ ఇష్టం లేకపోయినా మార్చే ప్రయత్నం చేసిండు. ఎంతకాలం భరించాలి ఇంకా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో? ఎవడ్రా మీరంతా అని మనం పిడికిలెత్తి నినదించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఇదే నల్గొండ జిల్లా ఆనుకొని ఉన్న నకరేకల్లో ఆ ఎమ్మెల్యేని పనిచేయనియాడు, తుంగతుర్తిలో ఎమ్మెల్యేని పనిచేయనియాడు, ఆలేరులో ఎమ్మెల్యేని పనిచేయనియాడు. ఆయన వచ్చి కాళ్ళ దగ్గర పడాలా? దేవరకొండలో ఎమ్మెల్యేని పనిచేయనివ్వడు. ఎవడు పనిచేయాలి మరి ఇక్కడ? మీకు ఏమైనా రాసిచ్చిరా? మీ జాగీరా ఇది? ఎందుకు ప్రజలు అడుగుతలేరు ఇంకా? సో మీరు ఓటేసేటప్పుడు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మీరేం వాడి ముందుకెళ్ళి బ్యాలెట్ వస్తారు కదా, ఎల్లమ్మగూడెం ప్రజలు పరదా సాటుకు పోయే కదా మీరు ఓటేసేది. సో మీరు ఆ పరదా సాటుకెళ్ళి నాగలక్ష్మిని గెలిపించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఇందులో ప్రమేయం లేకపోతే తక్షణమే నువ్వు వచ్చి ఏం చేయాలంటే నాగలక్ష్మికి యునానిమస్గా ఆమెను సర్పంచ్ అయ్యేలాగా నువ్వే ఆమెని సర్పంచ్గా ఏకగ్రీవం చేయాలి. సందీప్ రెడ్డి నా వాడు కాదు, వాడు దొంగ, అది ఇదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి నువ్వు.